తిరుపతిలో 3 ప్రాంతాల్లో బాణాసంచా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 3 ప్రాంతాల్లో 50 దుకాణాలను ఏర్పాటు చేశారు. మున్సిపల్ హై గ్రౌండ్, డిబిఆర్ రోడ్, హాతీరామ్ కాలనీ దగ్గర విక్రయ కేంద్రాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇక దుకాణాల దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి. ప్రభుత్వం అనుమతించినటువంటి బాణాసంచా విక్రయ కేంద్రాల్లో మనం చూడొచ్చు. తిరుపతిలో 3 ప్రాంతాల్లో బాణాసంచాల విక్రయ కేంద్రాలకు ప్రభుత్వం అనుమతించింది. ఈ కేంద్రాల వద్ద కూడా ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగానే దుకాణదారులందరూ కూడా విక్రయ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు అయితే అన్ని రకాల చర్యలు చేపడతారు. ముఖ్యంగా అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి క్రాకర్స్లో అనేక రకాలు మార్కెట్లకు వచ్చాయి. తదనుగుణంగా గత ఏడాది కన్నా కూడా ఈ ఏడాది జీఎస్టీ తగ్గింపుతో ప్రజలు సైతం ఆసక్తి చూపుతా ఉన్నారని చెప్పే భావన వ్యక్తమవుతా ఉంది. అంటే గతంలో కన్నా కూడా ఈసారి 18% జీఎస్టీ తగ్గుంటుందని చెప్పేసి వినియోగదారులు అయితే ఆసక్తి చూపుతున్నారు. కానీ అలాంటి పరిణామాలు అయితే ఇక్కడ చోటు చేసుకోలేదు. యథావిధిగా జీఎస్టీ తగ్గింపు అనేది లేదని చెప్పేసి దుకాణదారులు పేర్కొంటున్నారు. అదే కాకుండా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అన్ని రకాల చర్యలు అయితే చేపట్టారు. ప్రతి దుకాణం వద్ద భద్రతాపరమైన చర్యలు అయితే చేపట్టారు. అంటే వాటర్ క్యాన్స్, అలాగే ఫైర్ ఎక్విప్మెంట్స్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు దుకాణదారులు వినియోగదారులు మనతో పాటు ఉన్నారు. వాటిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఈసారి కన్నా కూడా లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఈ ఇయర్ దీపావళి పర్వదినాన్ని ఎలా భావిస్తున్నారు? ఏంటి టపాసుల యొక్క ధరలు ఎట్లున్నాయి, ఏంటి ఎట్లా భావించాలి? చాలా చౌకగా ఉన్నాయి. అందులో నీట్గా జరుగుతున్నాయి. దీపావళి యొక్క ఏమంటారంటే అమ్మకము చాలా నీట్గా జరుగుతుంది. ప్రతి షాప్ ముందు క్యూ లైన్ కట్టకుండా ప్రశాంతంగా కొంటున్నారు. ఒక పద్ధతి ప్రకారం కొంటున్నారు. ఎక్కువగా క్యూ లైన్ లేకుండా, గడబిడి లేకుండా, ఒకరి మీద ఒకరు తోసుకోకుండా చేసుకోకుండా చేస్తున్నారు. కాబట్టి ఇదే విధంగా రాష్ట్రం అంతా చేసుకోవాలని, అందులో తిరుపతిలో ఇంత ప్రశాంతంగా జరుగుతూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. కాబట్టి తిరుపతిలో అన్ని షాపులు బాగున్నాయి, చాలా బాగా జరుగుతున్నాయి. ఓకే సార్, మీరు చెప్పండి సార్. ఇవాళ లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ ధరలు తగ్గాయని చెప్పేసి భక్తులు వినియోగదారులు అయితే భావిస్తున్నారు. ఎలా ఉంది, మీకు ఎట్లా అనిపిస్తుంది? ప్రస్తుతానికి అయితే ఇంకా ఏంటంటే అనుకున్న విధంగా అయితే కొనుగోళ్ళు అవన్నీ ఏమీ మొదలు కాలేదండి. జనాలందరూ ఏంటంటే ఇది ట్యాక్సులు, జిఎస్టీలు అవన్నీ ఏంటంటే 18% నుంచి 5% వరకు తగ్గింది అనేసి భావిస్తున్నారు. కానీ ఏంటంటే ఈ క్రాకర్స్ విషయంలో ఏంటంటే ఎటువంటి తగ్గింపు అనేది ప్రభుత్వం చేయలేదు. దాంతో ఏంటంటే వచ్చిన కస్టమర్స్కి ఏంటంటే వాళ్ళకి నచ్చ చెప్పారంటే వాళ్ళకి అంటే ఇచ్చి పంపిస్తున్నాం. కానీ సరసమైన ధరల్లోనే తపాసులన్నీ అంటే అమ్మడానికి ఏంటంటే మా ప్రయత్నం మేము చేస్తున్నామండి. ఇంకా అయితే ప్రస్తుతానికి అయితే నిన్నంతా వర్షాభావం వల్ల ఏంటంటే ఇంకా ఈ రోజులు కూడా అంటే వర్షం ఉంది అని చెప్పేసి ఏం జరుగుతుందో తెలియక ప్రస్తుతానికి ఏంటంటే ఇంకా మనకి అమ్మకాలు అనేది సరైన రీతిలో మొదలు కాకంటే అమ్మకాల కోసం ఎదురు చూస్తూ ఉన్నామండి. ఇది పరిస్థితి. అలే అంటే వినియోగదారులకి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నాము, భద్రత అన్ని రకాల చర్యలు అయితే చేపట్టాము. బట్ ఇక్కడ అదే వర్షం కారణంగా నిన్నంతా కూడా అమ్మకాలు అయితే సరిగా జరగలేదు. ఇవాళ మాత్రం అంతంత మాత్రమే అమ్మకాలు జరుగుతూ ఉంది. అదే కాకుండా జీఎస్టీ లాస్ట్ ఇయర్ జీఎస్టీ ఉన్న దానివల్ల అధిక ధరలు ఉంటాయని చెప్పేసి భావించారు. ఈ ఇయర్ 18% నుంచి 5% తగ్గించిన జీఎస్టీ తగ్గింపుతో కొనుగోలుదారులు ఆసక్తి చూపుతారని చెప్పేసి వస్తున్నారే. కానీ ఇక్కడ బాణాసంచల మీద ఎలాంటి జీఎస్టీ తగ్గింపు లేదని తెలియడంతో కొనుగోలుదారులందరూ కూడా బెంబెలెత్తిపోతున్నారు. దీనికి అనుగుణంగానే ప్రభుత్వం కూడా ఈ అన్ని రకాల నిబంధనలు అయితే విధించింది. తదనుగుణంగా ప్రజలైతే ఆసక్తి చూపుతున్నారు. కానీ ధరల కారణంగా అది కొనుగోలు చేసేందుకు మరి విముక్త వ్యక్తం చేసేలా కనబడుతూ ఉంది. అంటే 1000 రూపాయలు దాదాపు 5-10 కొనాల్సిన వాళ్ళు కేవలం 1000-2000కే పరిమితం అవుతుంది. 25,000 కొనాల్సిన వాళ్ళు 10,000కే కొంటున్నారు. ఇలాంటి అంటే ధరలు తక్కువగా ఉంటాయని ఆశపడి వస్తున్నారు. వారికి ఇక్కడ ఉన్నట్టు ధరలతో ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఏంటి ప్రభుత్వం జీఎస్టీ తగ్గించింది కదా, ఎందుకు ఇక్కడ వీటి మీద తగ్గించలేదు, మీరు ఎందుకు తగ్గించలేదు అని చెప్పేసి కొంతమంది ప్రశ్నించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బాణాసంచల యొక్క విక్రయాలు అంతంత మాత్రంగా సాగుతున్నాయని చెప్పేసి కూడా భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.